వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై తారుతేలగా హైదరాబాద్ రోడ్డు నుంచి సాయిపూర్ వెళ్తున్న అనుసంధాన రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తమైంది. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా అటు విశ్వనాథ్పూర్, నారాయణపూర్తో పాటు రుద్రారము, పెద్దేముల మండలంలో పూర్తిగా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా తాండూరు మున్సిపాలిటీలోని శివారు రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు బురదమయమైన రహదారులు కావచ్చు, ధ్వంసమైన రోడ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు రహదారులను మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై చర్చ జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కిందని ఆయన కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ మొదలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదని, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంజయ్ యాదవ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.